హాయ్ అండి, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ గాయత్రి. ఇవాళ మనం హైపోటెన్షన్ గురించి తెలుసుకుందాం. జనరల్గా అందరూ బీపీ హైపర్ టెన్షన్ ఎక్కువైతేనే ప్రాబ్లం అనుకుంటారు. కానీ హైపోటెన్షన్ ఎప్పుడైతే మన బ్లడ్ ప్రెషర్ అనేది 90/50 కన్నా బిలో అవుతుందో అది ఇంకా చాలా డేంజరస్ అని మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే దీనికి ఈ హైపోటెన్షన్కి మెయిన్గా కారణాలు ఏంటంటే ఎనీమియా. మొదటిగా ఏంటంటే రక్తం అనేది తక్కువగా ఉండడం, బ్లీడింగ్ హెవీగా అవ్వడం, అండ్ బర్న్స్ అంటే కాల్పులు జరగడం. అంతేకాకుండా డీహైడ్రేషన్ కూడా వన్ ఆఫ్ ద కాజ్ అండి. అదే కాకుండా ఇంకేంటండి, మనం డయూరిటిక్స్ అంటే యూరిన్ ప్రొడక్షన్కి మనం ఎక్కువగా పిల్స్ వాడడం వల్ల, లేకపోతే బీపీ మాత్రలు ఎక్కువగా వాడడం వల్ల, అంతేకాకుండా కార్డియాక్ అవుట్పుట్ అనేది తగ్గిపోవడం వల్ల, ఇవన్నీ రీజన్స్. మనకి ఈ హైపోటెన్షన్లో మెయిన్గా కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే చెస్ట్ పెయిన్ ఉంటుంది, నెక్ యొక్క స్టిఫ్నెస్ ఉంటుంది, అప్పర్ బ్యాక్ రీజియన్లో పెయిన్ ఉంటుంటుంది. అంతేకాకుండా ప్రొలాంగ్డ్గా మనకి వామిటింగ్, డయేరియా కనిపిస్తూ ఉంటుంది, హై ఫీవర్స్ వస్తుంటాయి, లాస్ ఆఫ్ విజన్ అండ్ టెంపరీ బ్లర్రింగ్ అనమాట. అంటే టెంపరీగా మనకు కనిపించకుండా ఉంటుంది ఒక్కొక్కసారి, మొత్తం పూర్తిగా పోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఇవన్నీ సిమ్టమ్స్ మనం జనరల్గా గమనించవచ్చు. మనం సీజర్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే స్పృహ కోల్పోవచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ కానీ మీరు ఖచ్చితంగా గమనించినట్టయితే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.